మనందరికీ తెలిసింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద 2019-24 నాటికి ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టారో ఇప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష. మనందరికీ తెలిసిన అంశమే అది. ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి. ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 1 కోటి రూపాయలు మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి 2019-24లో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఇవాళ మనకి నేను ఇందాకే వారికి వివరంగా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగారు, అది కూడా 54 కోట్ల రూపాయలతోటి. ఇవాళ మనం ఈ 15 నెలల కాలంలోనే 441 కోట్ల రూపాయలతోటి 7-8 ప్రాజెక్టులు తెచ్చుకోగలిగాం. అదేవిధంగా ఆ రోజున ఆ ప్రభుత్వం చేసినవి పాండ్రంగిలో అల్లూరు సీతారామరాజు గారి గ్రామానికి చిన్నపాటి రిపేర్లకు సంబంధించి 2 కోట్లు ఇచ్చారు తప్పితే మిగతా డబ్బంతా కూడా 434 కోట్ల రూపాయలని ఋషికొండ ప్యాలెస్కే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రైవేట్ రంగంలో ఇచ్చిన వారి దగ్గర ఏ రకంగానూ కూడా వాళ్ళు దాని మీద తిరిగి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించలేదు అధ్యక్ష. ఆ రోజు ఒబరాయ్ వాళ్ళకి 5 ప్రదేశాల్లో వాళ్ళ అవకాశాలు కల్పించారు. ఇందులో చూస్తే ఇవాళ ముంతాజ్ పేరుతోటి ఒబరాయ్ వాళ్ళు పెట్టారనేటువంటిది